వెంకటగిరి చైతన్య ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు సూలూరుపేట మున్సిపల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సూలూరుపేట సిఐటియు కార్యాలయం నుండి సూలూరుపేట మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ధర్నా జరిగింది. ప్రధానంగా 12వ పిఆర్సీని మున్సిపల్ కార్మికులందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా జరిగింది. ఇవ్వాలి 12వ పిఆర్సీ ప్రకారం మున్సిపల్ కార్మికులకు వేతనాలు ఏర్పాటు చేయాలి. 12వ పిఆర్సీని వెంటనే 12వ పిఆర్సీని వెంటనే వర్ధిల్లాలి. సిఐటియు సమ్మెకాలపు ఒప్పందాలకు జీవోలు వెంటనే సమ్మెకాలపు ఒప్పందాలకు జీవోలు వెంటనే వర్ధిల్లాలి. సిఐటియు సోదరి సోదరులారా, ఆ పేరు వడ్డిపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణాల్లో ర్యాలీలు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఎందుకు ఈ ర్యాలీలు ధర్నాలు చేపట్టాల్సి వచ్చిందంటే, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెరగలేదు కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని చెప్పేసి 12వ పిఆర్సీని మున్సిపల్ కార్మికులందరూ కూడా వర్తింపు చేయాలి, అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఒప్పంద కార్మికులు వీళ్ళందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఆశతో 12వ పిఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారని. కానీ 11వ పిఆర్సీ పూర్తి అయ్యి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది, దాటింది. కానీ ఇప్పటి వరకు 12వ పిఆర్సీని అమలు చేయనటువంటి పరిస్థితి, కమిటీ కూడా వేయనటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి 12వ పిఆర్సీని అమలు చేసి మున్సిపల్ కార్మికులకి వర్తింపు చేయాలి, వేతనాలు పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే గత జూలై నెలలో సమ్మె చేసాం. 10 రోజుల పాటు సమ్మె కాలానికి వేతనం ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది, చెప్పింది. కానీ జీతం ఆ ఒప్పందం ప్రకారం ఇంతవరకు జీతం ఇవ్వనటువంటి పరిస్థితి సమ్మె కాలానికి. అట్లాగే ఈ గత 17 రోజులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో 17 రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మె కాలంలో పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు పెంచారు, అనేక ఒప్పందాలు కుదిరాయి. దహన సంస్కారాలకు 15,000 నుంచి 20,000కి ఇస్తామని చెప్పేసి ఒప్పందం కుదిరింది, కానీ దానికి జీవో ఇవ్వలేదు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్కి సంబంధించి 75,000 10 సంవత్సరాల సర్వీస్ ఉంటే 75,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దానికి కూడా ఇంతవరకు జీవో ఇవ్వనటువంటి పరిస్థితి. అలాగే ఆ విధంగా అనేక జీవోలు, సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా తల్లికి వందనం ఇటువంటివన్నీ కూడా మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు అందరూ కూడా వర్తింపు చేస్తామని చెప్పారు. అవన్నీ కూడా ఇంతవరకు వాటికన్నిటికీ జీవో ఇవ్వలేదు. కాబట్టి సమ్మెకాలపు ఒప్పందాలన్నిటి కూడా జీవోలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. అట్లాగే పట్టణాలు చూసినప్పుడు విస్తీర్ణం పెరిగింది, ఈ విస్తీర్ణానికి తగ్గట్టు సిబ్బంది లేరు. కాబట్టి పనివారం అంతా కూడా ఉన్నటువంటి కార్మికుల మీద పడతా ఉంది. కాబట్టి సిబ్బందిని పెంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను. ఈ డిమాండ్స్ అన్నీ కూడా దీపావళి అలాగే దసరా రాబోతున్న ఈ పండుగ సందర్భంలో అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. లేదంటే మా ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.